చర్చికి వచ్చేటువంటి వ్యక్తులు, దేవుని సన్నిధిలో వాక్యం వినే వ్యక్తుల్ని 4 విభాగాలు చేయొచ్చు. ఒక భాగం ఆర్డినరీ పర్సన్స్, కేవలం ఆదివారం మాత్రమే వారు దేవుని సన్నిధిలో కనబడతారు, నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, అంతవరకే. వచ్చామా వెళ్ళామా. మనం నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం మర్యాద కాబట్టి వచ్చామా వెళ్ళామా. ఇది ఒక టైపు. రెండో టైపు, ఆదివారం మాత్రమే కాకుండా అవకాశం ఉంటే శుక్రవారం కూడా వచ్చి 2 కూటాలకు హాజరవుతారు. వారంలో 2 కూటాలకు హాజరవుతారు. ఆ విన్నప్పుడు కొంచెం స్పందించి ఏదో నేను కూడా చేయాలి అనుకుంటారు, కానీ పాపం వాళ్ళ జీవితం అంతా అనుకుంటంతోనే సరిపోయింది, ఏమీ చెయ్యరు. అయితే 2 కూటాల్లో కలుస్తారు. ఈ రెండో టైపు. మూడో టైపు, వీళ్ళు 2 కూటాల్లో కలవటమే కాకుండా దేవుని సన్నిధిలో వినబడుతున్న దేవుని మాటల చేత రేపబడి కనీసం కొంతైనా నేను చెయ్యాలి, నా బ్రతుకంతా వచ్చి కూర్చొని హాయిగా వెళ్ళిపోతే కాదు, నా దేవుని రాజ్య నిర్మాణంలో నా వంతు నేను కూడా ఎంతో కొంత వాడబడాలి అనే ఆరాటం కలిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అవుతారు. తమకు అనుకూలత ఉన్న పరిధిలో, అవకాశం ఉన్న పరిధిలో టైముని కానీ అనుకూలతను కానీ దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు కొంతైనా నేను చేయాలనే ఆరాటంతో తపన పడతా ఉంటారు. పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఏదో ఒక విభాగంలో వారు పని చేస్తారు, దేవుని పని. 4వ టైప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 2 కూటాలు కాదు, ఎన్ని ఛాన్సులు ఉంటే అన్ని ఛాన్సులు దేవుని సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడతారు. అంతేకాదు, దేవుని మాటలు వినటమే కాదు, విన్న మాటల్ని తీవ్రంగా తీసుకుంటారు. దేవుడు అనుగ్రహించే హృదయ భారాన్ని పొందుతారు. పరిచర్యలోకి ఒక పరిచారకురాలికి ఇన్వాల్వ్ అవటమే కాకుండా అక్కడి నుంచి మరో మెట్టెక్కి దేవుని జత పనివాడు, దేవుని జత పనికత్తెగా మార్పు చెందడానికి ప్రయత్నిస్తారు. ఈ 4 రకాల వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేశాను. ఇందులో నువ్వు దేనిలోకి వస్తావో నీ మనస్సాక్షిని అడుగు, నీకు అర్థమైద్ది. సింపుల్. దేవునికి స్తోత్రం. ఇందులో నువ్వు ఏ కేడర్లోకి వస్తావో, ఏ గుంపులోకి వస్తావో నీ మనస్సాక్షిని అడుగు, నీకే నీ మనస్సాక్షి సమాధానం చెప్పిద్ది.